తింది పెరిగింది మొత్తం ఇక్కడే కాబట్టి మా హస్బెండ్ అది చెల్లి. నో మేకప్ రాజేంద్ర బాబు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందన. సో ఈరోజు మేము మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వదిన మర్దులు కలిసి సంక్రాంతి లుక్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నేను నార్మల్ శారీస్ అన్ని పెట్టుకున్నాను అనమాట. సో నిఖిల ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఏది కావాలో. బాందిని శారీ కాటన్ సీక్వెన్స్ వర్క్ వచ్చి జార్జెట్ శారీ అనమాట. సీక్వెన్స్ వర్క్ కొంచెం చమ్కీ టైప్ వచ్చింది. ఇదేమో ప్లెయిన్ శారీ కూడా కొంచెం జార్జెట్ మిక్స్. ఇది ఇంకో ప్లెయిన్ శారీ బ్లూ మెంతి గ్రీన్ లో ఇదన్నమాట. సో ఇందులో మేము కొంచెం సేమ్ థీమ్ లో వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ నిఖిల సెలెక్ట్ చేసుకుంటుంది, తర్వాత నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి నేను బ్లూ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే డన్. నేను ఎల్లోకి వెళ్తా. ఇద్దరం సేమ్. సో కొంచెం ఈ ఫార్మాట్ కూడా సేమ్ ఉందన్నమాట. ఇట్లా ఎండింగ్లో లేస్ వచ్చేసి సో ఇద్దరం సేమ్ ఉంటాం కాబట్టి ఇది మేము సంక్రాంతి లుక్కి రెడీ అవుతున్నాము. సో సీ యూ ఇన్ జస్ట్ 2 minutes. సో డన్, శారీస్ కట్టేసుకున్నాము. ఇప్పుడు మేకప్ చేసుకుంటాం. ఫస్ట్ నిఖిల చేసి తర్వాత నేను చేసుకుంటాను అనమాట. సో నిఖిల ఎట్లాంటి మేకప్ కావాలి నీకు? నో మేకప్ లుక్, లైట్గా. ఓకే, హెయిర్ ఇన్స్టా మంచిగా పనిచేస్తుంది అండ్ డర్మటాలజిస్ట్ ఇచ్చిందనమాట. సో ఎక్కువగా నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తా. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ పెడుతున్నా నిఖిలమ్మకి. యాక్చువల్లీ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి నా బ్రషెస్ అవన్నీ ఇక్కడ లేవన్నమాట. సో ఉన్న ప్రోడక్ట్స్ తోటి చేసేస్తున్నా. ఈ రాజేంద్ర బాబు నాకు అనుకుంటుంది నిఖిల. అండ్ వీడియో తీసేది ఎవరు తెలుసా? మా అత్తమ్మ. సో మా అత్తమ్మ ఫీలింగ్ ఏంటిదో తర్వాత అడుగుతా. ఫస్ట్ ఫెయిర్ ఇన్స్టా అయిపోయింది. సో షుగర్ది ఫౌండేషన్ స్టిక్ మినీ 30. సో దీంతోని మనం జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ట్యాప్ చేసుకొని దీంట్లోనే బ్రష్ ఇస్తారు, ఇట్లా బ్లెండ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది చేస్తున్నా. యాక్చువల్లీ మన నిఖిలకి మేకప్ అవసరం లేదు, బట్ జస్ట్ అట్లా లైట్ మేకప్. సో వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ ఫేస్ షుడ్ గో ఆన్ నెక్. సో నెక్ కూడా అప్లై చేస్తున్నా. ఇది క్లోజ్ చేసి ఈ బ్రష్తో బ్లెండింగ్ చేసుకుంటా. సో అంటే జనరల్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మా వదిన ఎట్లుంటుంది అని చెప్పి. నీకు అట్లా ఊహించుకున్నప్పుడు కానీ లేకపోతే మీ అన్న పెళ్లి డిస్కషన్ వచ్చినప్పుడు కానీ ఏమనుకున్నావు? అసలు ఎట్లాంటి అమ్మాయి వస్తుంది ఏంటి అని? నేను అమ్మాయి అని ఏమనుకోలేదు, కానీ ఫస్ట్ టైం నీతో కాల్ మాట్లాడినప్పుడే అనిపించింది ఓ షీ ఈజ్ సో గుడ్ అని. కాంప్లిమెంట్ అరా ఇది? ఇప్పుడు ఇట్లా తీసుకున్నాను. ఫస్ట్ టచ్ అప్ అంటే అయిపోయింది, అంటే ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఒకవేళ ఇంకా ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ లేయర్ వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే చాలా సింపుల్గా మినిమల్గా ఉండాలనుకుంటున్నా కాబట్టి. ఐబ్రోస్ ఆల్మోస్ట్ మంచిగానే ఉన్నాయి, కానీ ఐబ్రోస్ చేసుకుంటే ఇంకా బాగుండేది. సో జస్ట్ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటున్నాయో అక్కడ ఫిల్ చేసుకుంటున్నా. ఆఫ్టర్ ఐబ్రోస్ లిప్ బామ్ పెడదాము. సో నివియా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఐ షాడోస్ వేస్తున్నాను ఈ కలర్. ఓకేనా? ఐ షాడోస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఐ లైనర్. దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇప్పుడే కళ్ళు తెరవకు నిఖిల. లిప్స్టిక్ ELF బ్రాండ్ది ఇది వాడుతున్నా. ఇది ఆల్రెడీ సింపుల్ మేకప్ వీడియోలో ఉంటుంది అనమాట. సో సేమ్ లిప్స్టిక్ మళ్ళీ వాడుతున్నాను అనమాట. చూసుకోవచ్చా? చూసుకో. బాగుంది. నీ బ్యూటీ కదరా. ఇట్లా ఎప్పుడైనా కూర్చొని ఫ్రెండ్స్తో మేకప్లు అవి చేసుకున్నావా? ఫ్రెండ్స్తో మేకప్ ఏం చేయలేదు, అంటే ఒకసారి నేను ట్రై చేసిన కానీ ఆ రోజు నచ్చలేదు. బిగినర్స్ మిస్టేక్.
సో ఇప్పుడు హైలైటర్స్ యాడ్ చేసుకుంటున్నాను బ్లష్ తర్వాత. బ్లష్ కోసం నేను డైరెక్ట్ లిప్స్టిక్తో కొంచెం ఇట్లా బ్లష్ యాడ్ చేసినాను. ఎక్కడైతే మనకి హై పాయింట్స్ ఉన్నాయో ఫేస్ పైన దానిపైన యాడ్ చేయాలి. నవ్వకరా బాబు, నాకు నవ్వు వస్తుంది. దీన్ని బ్లెండ్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ డన్. అదే మా అత్తమ్మ ఫీడ్బ్యాక్ అనమాట, ఓపికకు మెచ్చుకోవాలని. ఎవరు ఓపిక అత్తమ్మ? థ్యాంక్ యూ. ఆ తర్వాత కలిపేసుకో. సో మేకప్ అంతా సెటిల్ అవ్వడానికి అండ్ కొంచెం గ్లో రావడానికి నేను రోజ్ స్ప్రే చేసిన. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒకసారి ఫేస్ అదేంటి హెయిర్ చేసుకో. సో ఇప్పుడు నేను మేకప్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఫెయిర్ ఐఎమ్ డూయింగ్ మై ఐబ్రోస్. ఐబ్రోస్ అయిపోయింది. ఇప్పుడు నేను లిప్ బామ్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఐలైనర్ పెట్టుకుంటున్నాను, ఫేసెస్ కెనడా వాళ్ళది. ఐలైనర్ ఇస్ డన్. ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను. బ్లష్ యూజ్ చేస్తారు జనరల్గా, కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద లిప్స్టిక్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ హైలైటర్. సగం వేసుకోలే నేను, ఫౌండేషన్ వేసుకోలేదు, ఐ షాడో వేసుకోలేదు, దట్స్ ఫైన్. ఇప్పుడు కొంచెం గ్లో అనిపిస్తుంది కదా ఫేస్, అదనమాట రోజ్ వాటర్ ఒక ప్రాముఖ్యత. అయిపోయింది. ఇది రోజ్ వాటర్ అంతా సెటిల్ అయ్యేంత వరకు, నా మేకప్ సెటిల్ అయ్యేంత వరకు నేను హెయిర్ చేసుకుంటాను. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట. అంటే ఏ ఫంక్షన్ అయినా ఇవే పెట్టుకోవాలనిపిస్తుంది, బికాస్ చాలా బాగుంటాయి కాబట్టి. ట్రెడిషనల్ వేర్కైనా ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి కాబట్టి, అండ్ నాకు చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే మంచి లుక్ వస్తుంది కదా. సో రెడీ అయిపోయినాను నేను కూడా, నిఖిల కూడా రెడీ అయిపోయింది కాబట్టి యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ ఏంటో ఆ ప్లేస్ రీచ్ అయినాక చెప్. సో మా ఫైనల్ లుక్స్ అయిపోయినాయి అనమాట. ఇట్లా రెడీ అయిపోయినాం మేము సంక్రాంతికి. అండ్ నిఖిల, నీకు ఎట్లా నచ్చింది లుక్? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు కూడా నా లుక్ నచ్చింది, సింపుల్గా నీట్గా అనిపించింది అనమాట. హలో ఎవ్రీబడి. సో ఇదే ప్లేస్ నేను చెప్పేది, వరంగల్ ఫోర్ట్కి వచ్చేసినాం అనమాట. వరంగల్ ఫోర్ట్కి వస్తే ఎట్లుందంటే అమ్మయ్య మై హోమ్ లాగా ఫీల్ ఉందనమాట. ఎందుకంటే పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడే కాబట్టి వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్ ది వే బెంగళూరు నుంచి వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం అంటే కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చినాం అనమాట. సో ఇక్కడ మీకు తెలిసినట్టయితే అప్పట్లో వర్షం షూటింగ్ కూడా అయ్యింది. సో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామని అనేసి వచ్చినాము. సో ఒక్కసారి నేను ఓవరాల్ వ్యూ చూపిస్తా, చూసేయండి. యాక్చువల్లీ మార్నింగ్ లేచి ముగ్గు కూడా వేసినాము నేను నిఖిల కలిసి, కానీ వ్లాగ్లో తీయలేదు, షార్ట్స్లో ఉంది. సో వెళ్ళి చూడండి అన్నమాట, చూడండి. సో నీకు సంక్రాంతి, ఐ మీన్ లైక్ ప్రతి ఇయర్ సంక్రాంతి వస్తుంది, భోగి, సంక్రాంతి, కనుమ 3 days సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇవన్నిట్లో నీకు ఇష్టమైన పార్ట్ ఏంటి అండ్ ఎందుకు? అంటే ప్రతి సంక్రాంతికి నేను ఎక్కువ రెడీగా అవ్వను, జస్ట్ లేచినామా, అప్పాలు తిన్నామా, పండుకున్నామా అంతే. కానీ ఈ సంక్రాంతికి మార్నింగ్ లేచి ముగ్గులు వేయడము, నీతో పాటు ఇంకా ఇట్లా స్పెషల్గా రెడీ అవ్వడము, కిలవరంగలు ప్రతి ఇది ఇంకా హ్యాపీగా ఉంది, మంచిగా
అంటే మా ఇంట్లో అంతా బాయ్స్, అందరు బాబాయ్ వాళ్ళకి అందరికి టూ సన్స్. ఇక సో నేను కూడా ఏంటంటే నిఖిల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నానమ్మ తాతకి ఉన్న ఫ్యామిలీలో మొత్తంలో నిఖిల ఒక్కటే అమ్మాయి అన్నమాట, మిగతా అందరు అబ్బాయిలు. యా, కంటిన్యూ. సో ఎప్పుడు ప్యాంటు షర్ట్ ఇక అట్లనే ఉండి, ఇప్పుడు కొంచెం స్పెషల్గా శారీ కట్టినా నాకు కూడా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఇన్ని రోజులు ఒక్కరినే అమ్మాయి అన్నట్టుగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోయాయి పండుగ అంటే. ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అప్పాలు ఉంటాయి కదా, యాక్చువల్లీ మన తెలంగాణలో ఫుల్ డిఫరెంట్ వెరైటీస్, అంటే ఆల్ ఓవర్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ చాలా డిఫరెంట్ వంటలు చేసుకుంటుంటారు కదా. సో నీకు ఆ వంటలలో ఏది ఇష్టం? నాకు మడుగులు ఇష్టం. చాయ్లో మడుగులు సూపర్ అవుతుంది. నాకు కూడా అదే ఇష్టం. యాక్చువల్లీ నేను అప్పాలు అస్సలు తినను, బట్ చాయ్ మడుగులు అని అంటే ఆల్మోస్ట్ అందరు తెలంగాణ వాళ్ళందరికి ఇష్టం. సంక్రాంతి సీజన్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఇంకా ఆ మడుగులు చాయ్తోనే కంటిన్యూ చేస్తాం అనమాట. అండ్ అదొక విషయం. అండ్ ఇంకా సంక్రాంతి అనగానే నీకు గుర్తొచ్చే విషయం ఏంటి? నాకు గుర్తొచ్చేది కైట్స్. ఎస్. సో కైట్స్ ఏంటంటే నాకున్న మెమరీకి మా కజిన్స్ అందరం కలిసి బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి కైట్స్, ఒక పెద్ద స్పీకర్ అండ్ కూల్ డ్రింక్స్ అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ అట్లా బిల్డింగ్ మీదకి పెట్టుకొని అందరం కైట్లు ఎగిరేసేది అనమాట. అంటే బేసిక్గా నేనేం ఎగిరేకపోయేది, జస్ట్ ఇట్లా ఫస్ట్ ఎగిరేస్తారు కదా అది నేను చేసేది, తర్వాత మా అన్నలు. సో నువ్వు ఎట్లా చేసుకుంటావు కైట్స్? నాకు పెద్దగా కైట్ ఎగిరేయడం రాదు, కానీ మా తమ్ముడు వాళ్ళు ఎగిరేయంగానే కొంచెం అది మీది పోగానే నేను తీసుకొని నాకు అదొక పోజ్ ఇవ్వడం కోసం. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు ముగ్గులు వేయడానికి అందరూ నేబర్స్ అందరు కలిసి వేసేటోళ్ళు అనమాట. అంటే నేను కూడా బేసికలీ టామ్ బాయే, ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా టామ్ బాయ్ లాగానే పెరిగిన. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక ట్రెడిషనల్ థింగ్స్ వచ్చినప్పుడు కజిన్స్ అక్కలు చేయబట్టి నేను కూడా కొంచెం ముగ్గులు వేయడం వీటిలో పార్టిసిపేట్ చేసినాను అనమాట. సో అది. సో మా కెమెరా వెనక ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటిదో సంక్రాంతి అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఏం లేదంట, వేస్ట్. కెమెరా ముందు మాట్లాడరు, కెమెరా వెనక మాట్లాడరు. ఇట్లాంటి ఎక్స్ట్రోవర్ట్స్ కి అట్లాంటి ఇంట్రోవర్ట్స్ దొరుకుతారేమో. ఓకే, లైట్ అనమాట. ఇది మా సంక్రాంతి వ్లాగ్, మా సంక్రాంతి లుక్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ టచ్ ఉన్న వీడియో, ఎందుకంటే వదిన మరదలు కలిసి చేసిన వీడియో కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ ఇంట్లో వదిన మరదలు ఉంటే కూడా ఇలాంటి కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని గుర్తుండిపోయేలాగా చేసుకోండి ఫెస్టివల్ని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ subscribe to my channel AB Chandana. Signing off for today, yours Chandana. Bye bye.